1970 తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, తర్వాత అసమానతలు ఏ విధంగా ఉన్నవి అనే ఒక అంశాన్ని గురించి మనం క్లియర్గా చర్చించుకోవడం జరుగుతుంది ఈ యొక్క సెషన్లో. వేటి గురించి చర్చించుకుంటామండి? 1970 తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటండి అభివృద్ధి ఏంటి, అదేవిధంగా అసమానతలు ఏంటి అనే ఒక అంశాలన్నింటినీ కూడా క్లియర్గా మనం ఇక్కడ డీటెయిల్గా చర్చించుకోబోతున్నాం. సో మరి అదేవిధంగా సార్ ముఖ్యంగా ప్రధానంగా మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏంటి సార్, ఎక్కువ శాతం మనకు చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ సెక్టర్. అవునా కాదా? ఎస్, ఇరిగేషన్ సెక్టార్ అండి. ఏంటండి? ఇరిగేషన్, నీటిపారుదల అండి. ఇరిగేషన్ మనం ఏమనొచ్చు? నీటిపారుదల వ్యవస్థ అనొచ్చు. ఏమనొచ్చు అండి? నీటిపారుదల వ్యవస్థ. మరి నీటిపారుదల వ్యవస్థలో మనకు ప్రధానంగా ఏ విధంగా జరిగింది, బిఫోర్ 1956 పరిస్థితి ఏంటి, ఆఫ్టర్ యునైటెడ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉంది ఇరిగేషన్ సిస్టమ్. మరి కంపేర్ చేసుకున్నట్టయితే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇరిగేషన్ సెక్టార్లో. మరి ప్రధానంగా వ్యవసాయం అని చెప్తున్నాం. ఏంటిది ప్రధానమైంది సరే మన దగ్గర ఇక్కడ? వ్యవసాయం ప్రధానమా? అగ్రికల్చర్ అనేది చాలా ప్రధానం. సో మనకు వ్యవసాయం ప్రధానం కాబట్టి మరి యొక్క వ్యవసాయానికి నీటిపారుదల రంగాలు ఏ విధంగా ఉంది, మరి తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి అందించేటువంటి నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉంది, మరి ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉంది, ఎంత మేరకు డెవలప్మెంట్ అయిందని ఒక అంశాలు కూడా మనం పరిశీలించుకున్నట్టయితే ప్రధానంగా ఆంధ్ర ఇరిగేషన్ సెక్టార్ గురించి చూసుకున్నట్టయితే కూడా మనం చూసుకున్నట్టయితే 1955-56 మధ్యకాలంలో, అంటే ఎప్పటివరకు చెప్పుకున్నాం మనం, ఎప్పుడైతే వాళ్ళతో ఏ ఇయర్లో మనం మెర్జ్ చేయడం జరిగింది? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956. ఎప్పుడండి? నవంబర్ 1వ తేదీ. అవునా? సో 1955-56 నాటికి ఆంధ్ర ప్రాంతంలో కాలువల ద్వారా, వేటి ద్వారా? కెనాల్స్ ద్వారా మనకు ఇరిగేషన్ వచ్చేసరికి 65.8% కెనాల్స్ ద్వారా వాళ్ళకు నీటిపారుదల రంగం ఉండేది, నీటిపారుదల జరుగుతుండేది. మరి అదేవిధంగా 2008 వచ్చేసరికి అది 54.5%కు పడిపోయింది. అంటే ఆంధ్ర ప్రాంతంలో కాలువల ద్వారా నీటి పారకం పెరిగిందా తగ్గింది. ఎంత శాతం నుంచి? 65.8% నుంచి 54.5%కు 2008 వరకు పడిపోయినటువంటి పరిస్థితి కెనాల్స్ విషయంలో కానీ. అంటే మరి అదేవిధంగా లేక్స్, పాండ్స్ అంటే చెరువుల ద్వారా, ప్రధానంగా దేని ద్వారా అండి? చెరువుల ద్వారా అప్పటి వరకు ఆంధ్ర ప్రాంతంలో 1955-56 నాటికి 27.3% చెరువుల ద్వారా నీటిపారుదల రంగం ఉంటే తెలంగాణ ప్రాంతంలో 2008 నాటికి ఇదే ఆంధ్ర ప్రాంతంలో 15.8. అంటే ఇక్కడ కూడా తగ్గింది. అంటే చెరువుల ద్వారా పారకాలు కూడా మనకి ఇక్కడ తగ్గినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా బోర్వెల్స్ ద్వారా నీటిపారుదల రంగాన్ని కూడా చూసుకున్నట్టయితే బోర్వెల్స్ ద్వారా ఆంధ్ర ప్రాంతంలో 1955-56 నాటికి 3.9% ఉంటే దీన్ని 25%కు పెరిగింది. బోరు బావుల యొక్క వినియోగం అనేది ఆంధ్ర ప్రాంతంలో చాలా వరకు పెరిగింది 2008 సంవత్సరం నాటికి. ఇతర వ్యవస్థల ద్వారా 3% వ్యవసాయానికి నీళ్ళు అందేవి. ఇదంతా ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో. మరి తెలంగాణ పరిస్థితి ఏంది? మరి ఆంధ్ర ప్రాంతంలో కెనాళ్ళ ద్వారా నీటి వినియోగం ఎంత తగ్గింది సార్? జస్ట్ ఒక 10% తగ్గింది, 9% తగ్గింది అంతే. అవునా కదా? 65 నుంచి 54 అంటే మనకు 11% తగ్గింది, అప్రాక్సిమేట్గా 11% తగ్గింది. మరి చెరువుల ద్వారా 27 నుంచి 15% తగ్గింది. బోర్వెల్స్ ద్వారా 3.9 నుంచి 25.1%కు పెరిగినటువంటి పరిస్థితి. కానీ మరి తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉంది? మరి తెలంగాణలో ప్రధానంగా దేనితోటి పండుతాయి సార్? మనకు తెలంగాణ ప్రాంతాన్ని ప్రధానంగా పరిపాలించినటువంటి ఎవరు? కాకతీయుల కాలంలో తెలంగాణలో ఏమున్నాయి సార్? గొలుసు కట్టు చెరువులు ఉన్నాయా లేవా? మన తెలంగాణలో ప్రధానంగా ఇరిగేషన్ సెక్టార్కు దేన్ని వాడతామండి? గొలుసు కట్టు చెరువులు. అవునా కాదా? మరి ఈ యొక్క గొలుసు కట్టు చెరువులు ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క చెరువులపైన అనేకమైన నిర్లక్ష్యం జరిగింది. అవునా కాదా?
ఒకప్పటి నిజాంల కాలం నాటి, కుతుబ్షాహీల కాలం నాటి, కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువుల పరిస్థితి అనేది, చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి, చెరువులన్నీ కూడా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి. మరొకసారి ఒక రంగాలను కూడా పరిశీలించుకుంటే క్లియర్గా మనకు డీటెయిల్గా చర్చించుకుంటాం. మరి తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడైతే మనం ఆంధ్రాతోటి మెర్జ్ కాకముందుకు, బిఫోర్ మెర్జింగ్ 1955-56 నా డాటా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో కాలువల ద్వారా 16.2% భూములు సాగయ్యేది. కాలువల ద్వారా ఎంత శాతం అండి? 16.2% భూములు తెలంగాణ ప్రాంతంలో సాగయ్యేది. అదే 2008కి వచ్చేసరికి 14.2కు మారిపోయింది. అంటే 2% మేర తగ్గింది. అంటే సమైక్య రాష్ట్రంలో ఏమన్నా తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ రంగంలో, కెనాల్స్ విషయంలో అభివృద్ధి సాగిందా? నో డెవలప్మెంట్. ఇంకా తగ్గినటువంటి పరిస్థితి. ఎందుకు? ఉన్నటువంటి కెనాలను సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం ద్వారా. అవునా కాదా? మరి అదేవిధంగా చెరువులు, మరి తెలంగాణ ప్రాంతంలో చెరువులు మనకు ఆదెరువు. ఎక్కడ చూసినా చెరువులు. తెలంగాణ ప్రాంతంలో చెరువుల మీద అనేక మంది, ఒక చెరువు మంచుకుంటే చాలు. అవునా కాదా? గ్రామంలో అనేకమైన కులాల వారు, అనేకమైనటువంటి మతాల వారు వాళ్ళని ఆధారపడి జీవిస్తారు. సరే, చెరువుకు, ప్రజలకు, గ్రామానికి ఏం సంబంధం? వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి సార్? ఇప్పుడు ఒక చెరువులో వాటర్ ఉన్నాయనుకోండి, ఒక చెరువులో వాటర్ ఉంటే ఈ చెరువును బేస్ చేసుకొని ఏముంటుంది? ప్రధానంగా అగ్రికల్చర్ ఉంటుందా? వ్యవసాయం చేస్తారు కదా. మరి ఇదే చెరువులో ఈ యొక్క ఎవరైతే అగ్రికల్చర్ చేస్తున్నారో, మరి అగ్రికల్చర్ చేసే వాళ్ళకు మరి గ్రామంలో ఇతర ప్రజలకు కొంతమంది ఏంటి సార్, రజకులు, రజక వృత్తి వాళ్ళు బట్టలు కూడా పిండుతూ ఉంటారు. ఇదే చెరువును బేస్ చేసుకొని గంగపుత్రులు, ముదిరాజులు, బెస్తలు ఇదే చెరువులో మనకు వాళ్ళు ఏం చేస్తుంటారు సార్? చేపలు పెంచుతూ ఉంటారు. మరి అదేవిధంగా గొల్ల కుర్మలకేంటి సార్? ఇదే చెరువులో ఉన్న వాటర్ ద్వారా వారి యొక్క పశువులకు వాటర్ సదుపాయం ఉంటుంది. మరి అదేవిధంగా వ్యవసాయాన్ని బేస్ చేసుకొని ఎవరుంటారు సార్? అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ కూలీలు ఉంటారు. వాళ్ళ జీవనోపాధి ఉంటుంది. అవునా కాదా? మరి వీళ్ళందరినీ బేస్ చేసుకొని ఈ యొక్క చెరువు పైన డైరెక్ట్గా ఆధారపడి వీళ్ళందరినీ బేస్ చేసుకొని గ్రామంలో కొమట్ల వాళ్ళు ఉంటారా? మంగలి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, కంసాలీలు, వీళ్ళందరూ కేవలం ఈ యొక్క చెరువును ద్వారా అగ్రికల్చర్ సెక్టార్ ఉండడం ద్వారా ఈ యొక్క సెక్టార్ను బేస్ చేసుకొని అనేకంగా ఉంటాయి. అవునా కదా? సో మరి అలాంటి సందర్భంలో మనకు బిఫోర్ యునైటెడ్ స్టేట్ ఫార్మేషన్ కన్నా ముందు ఏంటి సార్, మనం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న నాటికి తెలంగాణ ప్రాంతంలో చెరువుల ద్వారా 64.4% ఎకరాలకు నీళ్ళు అందేది. ఎంతండి? 64.4% ఎకరాలకు నీళ్ళు అందేది. మరి సమైక్య రాష్ట్రంలో చాలా డెవలప్ చేసినటువంటి పరిస్థితి. అట్లా డెవలప్ చేయడం ద్వారా ఎంతకు పోయింది సార్? 12%కి పోయింది. 64% నుంచి 12%కి పోయింది. పరిస్థితి ఏంది? భూములన్నీ ఏమైనాయి సార్? అన్యాక్రాంతం అయిపోయినాయి. డెవలప్మెంట్ అయిందా? ఇందాక నేను డెవలప్మెంట్ అయిందంటే అనుకున్నట్టున్నారు. ఎంత డెవలప్ అయిందో 64 నుంచి అంటే ఎంత అయింది సార్? చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రాంతంలో గొలుసు కట్టు చెరువులు వాటి యొక్క ఆశ కోల్పోయినాయి. అవునా కాదా? ఉన్నాయా గొలుసు కట్టు చెరువులు? ప్రధానంగా వాటి చైన్ లింక్ అంతా తెగిపోయినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా చెప్పుకుంటాం. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు అవ్వడం ద్వారా అందులో భాగంగా ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి సార్? నీరడి వ్యవస్థ. ఏ వ్యవస్థ? నీరడి వ్యవస్థ రద్దయింది. మరి చెరువుల పైన ఉన్నటువంటి చిన్న స్థాయి అధికారి నీరడి, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. మళ్ళీ మనం క్లియర్గా చర్చించుకుంటాం పటేల్ పట్వారీ వ్యవస్థ దగ్గర. జస్ట్ ఇక్కడ సందర్భం వచ్చిందంటే. మరి అదేవిధంగా ఒకప్పుడు సిటీ ఆఫ్ లేక్స్గా ఉన్నటువంటి నగరం ఏంటిది? మన భాగ్యనగరం. ఈనాడు ఏడన్నా కనిపిస్తున్నాయి ఆ సిటీలలో లేక్స్? ఎక్కడైనా కనిపిస్తుందా? సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరంగా ఉన్నటువంటి ప్రాంతము హైదరాబాద్ ప్రాంతం. అనేక మంది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఏంటి సార్ మరి వరదలు రావా? చెరువులలో ఇండ్లు కట్టుకున్నాక వాటి ప్లేస్లకు వాటర్ వస్తున్నాయి. మనం వాటి ప్లేస్లోకి వెళ్తున్నాం, అవి మన ప్లేస్లోకి రావట్లేదు. వాటి ప్లేస్లోకి అవ్వస్తేనే మనం వరదలు వచ్చినాయి అంటున్నాం. సో చెరువులన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులలో పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల తుమ్మ చెట్లు మొలిచినాయి. ఒకప్పుడు చెరువుల చుట్టూ తుమ్మలు ఉండేది. ఇప్పుడు ఆ తుమ్మలలో చెరువు ఎక్కడుందో వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మరి సమైక్య రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి యొక్క సమైక్య రాష్ట్రానికి ముందు ఉన్నటువంటి నీటిపారుదల వ్యవస్థ తెలంగాణ మొత్తం చెరువులపైనే. కానీ చెరువులన్నీ అన్యాక్రాంతం అవ్వడంతో మరి ఏ విధంగా అయితే మరి తెలంగాణకు ప్రధానమైన ఆధారం చెరువులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది సార్? ఏదైతే కాకతీయుల కాలం నాటి చెరువులను మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలని ఏ పథకాన్ని తీసుకొని వచ్చింది సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? మరి ఆ తెలంగాణకు ప్రధానంగా చెరువుల ద్వారా
అనేకమైనటువంటి గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, అదేవిధంగా వ్యవసాయానికి యూజ్ అవుతుంది, గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొచ్చింది సార్? సమైక్య రాష్ట్రంలో అన్యాక్రాంతమైన చెరువులన్నింటినీ పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో ఏ పథకం సార్? మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఏ పథకాన్ని తీసుకొచ్చింది? మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి మిషన్ కాకతీయ పథకంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలోని ఎన్ని చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది? 46,531 చెరువులు, 46,531. 46,531 చెరువులను పునరుద్ధరించుకోవాలని. సరే, ఇక్కడ ఒక చిన్న హింట్. ఈ యొక్క నంబర్ మీకు గుర్తుంచుకోవాలి అంటే, ఈ నంబర్ మీరు గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి సార్? 1 నుంచి 6 నంబర్లు అన్నీ ఉండాలి. 1 to 6 నెంబర్స్ అన్నీ ఉండాలి. ఒకటి ఎక్సెప్ట్ 2 ఉండకూడదు. ఆప్షన్ ఎలిమినేషన్స్లో చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. 100% ఇదే యూజ్ అవుతుందంటే చెప్పలేము, కానీ ఒక హింట్ మాత్రం. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లో 1 to 6 వరకు అన్ని నెంబర్స్ ఉండాలి. యొక్క ఎగ్జామ్షన్ 2కి ఇవ్వడం జరిగింది. ఒక 2 అనే ఒక నెంబర్ తప్ప అన్ని నెంబర్స్ ఉంటే ఆప్షన్ ఎలిమినేషన్లో ఒక మేర ప్రయత్నించవచ్చు. 1 ఉందా, 2 ఉండద్దు, 3 ఉందా, 4 ఉందా, 5 ఉందా, 6 ఉందా, అట్లా మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈజీగా నంబర్ గుర్తుంటుంది. ఏదైనా సరే నంబర్ గుర్తుంటుంది. సరే, మిషన్ కాకతీయ పథకం గురించి మీరు ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒక టాపిక్లో డీటెయిల్గా చర్చించుకుంటూ జస్ట్ ఇక్కడ సందర్భం వచ్చింది కూడా చెప్పాను. ఎక్కడైతేంది, ఏ సబ్జెక్ట్ అయితేంది, మనకు ఒక మార్కు పడితే అయిపోతుంది కాబట్టి. అవునా కాదా? ఒక మార్క్ వస్తే అయిపోతుంది. అది ఏ సబ్జెక్ట్ అయినా సంబంధం లేదు, కానీ మనకి ఇక్కడ సందర్భం వచ్చింది కూడా చెప్పుకున్నాం, లేకపోతే ప్రత్యేకంగా ఏం చెప్పుకోపోతుంటుంది. సరే, మరి తెలంగాణ ఇరిగేషన్లో మరి చెరువుల ద్వారా 64% నుంచి 12%కి పడిపోయింది. మరి 12%కి పడిపోవడం ద్వారా తెలంగాణలో వ్యవసాయంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి పరిస్థితి. సాగు భూములన్నీ దేనిగా మారిపోయినాయి సార్? బీడు భూములుగా మారిపోయినటువంటి పరిస్థితి. సాగు భూములన్నీ దేనిగా మారిపోయినాయండి? బీడు భూములుగా మారిపోయినటువంటి పరిస్థితి. మరి బీడు భూములుగా మారిపోయినాక అనేకమైనటువంటి ఎక్కడికి వలసలు వేరు సార్? మరి యొక్క చెరువులన్నీ అన్యాక్రాంతం అవ్వడం, సాగునీటి పారుదల రంగంలో ఏంటి సార్? సాగునీటి పారుదల రంగంలో అభివృద్ధి లేకపోవడంతో తెలంగాణ పల్లెలన్నీ ఎటువైనాయి సార్? వలసెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అవునా కాదా? ఎక్కడ సార్? నా పాలమూరోళ్ళు ఏడికి వేరు సార్? మన పాలమూరోళ్ళు ఎక్కడికి పోయారు? హైదరాబాద్ ప్రాంతానికి, ముంబై ప్రాంతానికి, బొంబాయి ప్రాంతానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అవునా కాదా? మరి ఇక్కడ వ్యవసాయం మంచిగా ఉండేది ఉంటే, నీటిపారుదల వ్యవస్థ మంచిగా ఉంటే జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుంచి పోతురా దుబాయ్కి, మస్కట్, తష్కంట్ పోతురా వెళ్ళకపోయినటువంటి పరిస్థితి ఉంటుండేది. మరి అదేవిధంగా బోర్వెల్స్ ద్వారా 16.7% ఉంటే ఒకప్పటికి 1956, 57 అప్ టు 1955, 56 నాటి డాటా చూసుకుంటే, 1955, 56 నాటి డాటాను చూసుకుంటే బోర్వెల్స్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 16.7% వ్యవసాయ భూములకు నీళ్ళు అందినట్టయితే, దీన్ని సమైక్య రాష్ట్రంలో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ద్వారా 69.5% పెరిగింది. ఎంతకు పెరిగింది సార్? 69.5%. ఏంటి సార్ అభివృద్ధి అంటున్నారు, బోర్వెల్స్ పెరిగితే మంచిగానే పెరిగింది కదా అనుకుంటున్నారా? సార్, బోర్వెల్స్ ఎవరు వేసుకోవాలి? ప్రభుత్వం కల్పిస్తుందా? రైతులు తమ వ్యక్తిగతంగా వేసుకోవాలి. దేనిగా వేసుకోవాలి? వ్యక్తిగతంగా వేసుకోవాలి రైతులు. అవునా కదా? మరి వ్యక్తిగతంగా రైతులు బోర్వెల్స్ వేసుకోవడం ద్వారా మినిమం ఒక్క బోర్ వేయాలంటే ఇవాళ రేపు ఎంత ఖర్చు వస్తుంది సార్? మినిమం 3 లాక్ అవుతుంది. అవునా కదా? మరి ఒక్క బోర్కు వాటర్ వస్తున్నాయా? ఒకవేళ వాటర్ రాకపోతే దాని పరిస్థితి ఏంది? ఇంకొక బోర్ వేసుకోవాలి, ఇంకొక 3 lakhs అప్రాక్సిమేట్లీ. ఆ కాలంలో 20,000, 30,000, 50,000. అవునా కదా? సరే, మరి అప్పుడు దాని ద్వారా మరి బోర్వెల్ సిస్టమ్ ద్వారా బావుల ద్వారా నీటిపారుదల రంగం పెరిగింది. మరి ఒక బోర్ వేస్తే వాటర్ వస్తున్నాయో రావట్లేదో, 2 బోర్లు వేస్తే మరి సార్ మంచిగానే సార్ బోర్వెల్స్ ద్వారా తెలంగాణలో ఇరిగేషన్ పెరిగింది కదా అంటే, పెరుగుడు పక్కకు పెడితే సార్ ఆ బోర్వెల్స్ ద్వారా వాటర్ను లిఫ్ట్ చేయాలండి, కరెంటు బిల్లులు. మరి బోర్వెల్స్ వేసినందుకు రైతుల దగ్గర పెట్టుబడికే పైసలు ఉండయి. ఇక బోర్వెల్స్ వేస్తే దాని యొక్క బోర్వెల్స్లకు అప్పుడు ఆ కాలంలో 20,000, 30,000, ఇప్పుడైతే లక్షలలో అవుతుంది. మరి అవన్నీ ఏమైనాయి సార్? అప్పులు అయిపోతున్నాయి. రైతులకు అప్పులు పెరిగిపోయినాయి. బోర్వెల్స్ వేసుకోవడం ద్వారా రైతులకు అప్పులు పెరిగిపోయినాయి. అప్పులు పెరిగిపోవడం ద్వారా ఏం జరిగినాయి సార్? రైతులకు అప్పులు ఉండడం ద్వారా ఆత్మహత్యలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. సూసైడ్స్ కూడా, రైతు ఆత్మహత్యలు కూడా ప్రధానంగా అవ్వడానికి కారణం ఏంటంటే ఇరిగేషన్ సెక్టార్లో మనకు డెవలప్మెంట్ లేకపోవడం ద్వారా. ప్రధానంగా ఎన్నడన్నా ఒక్క ప్రాజెక్ట్ అన్న చెప్పుకుంటాం, నెక్స్ట్ ఇదే క్లాస్లో డీటెయిల్గా చెప్పుకుంటాం. ఇరిగేషన్ సెక్టార్లో ఏ నీటిపారుదల ప్రాజెక్టును కట్టిరు ఇదే క్లాస్లో క్లియర్గా చెప్పుకుంటాం. ఇరిగేషన్ సెక్టార్లో తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు కట్టిరు, ఏంది వాటి పరిస్థితి ఏందని కూడా డీటెయిల్గా అండ్ క్లియర్గా మనం ఇదే క్లాస్లో చెప్పుకుంటాం. సో మరి
బోర్వెల్స్ ద్వారా నీటి పారకం పెరగడం ద్వారా, మరి బోర్వెల్స్ వేయడం ద్వారా రైతులకు ఏమైంది సార్? అప్పులు పెరిగిపోయి ఏమైంది సార్? ఆత్మహత్యలు పెరిగిపోయినటువంటి పరిస్థితి. అవునా కదా? మరి రైతులను ఆదుకున్న వాళ్ళు లేరు. రైతులను ఆదుకున్న వాళ్ళు ఉన్నారా? రైతులను ఆదుకున్న వాళ్ళు లేనటువంటి పరిస్థితి. మరి సమైక్య రాష్ట్రంలో ఈ విధంగా జరిగింది అభివృద్ధి అనే ఒక విషయం. మరి ఇది అభివృద్ధి అసమానతల అది మీరే చూసుకోవాలి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అభివృద్ధి అసమానతలు అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి.